1½ కేజీ చికెన్లో 3 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, 1½ టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ½ కేజీ పెరుగు వేసుకొని అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేయండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ½ ప్యాకెట్ దాకా బిర్యానీ మసాలా, వేడి చేసిన నూనె 4-5 గరిటెల దాకా వేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా చేత్తో ఇలా కలిపేసి ఇందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీకు ఏమైనా మసాలా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. అలాగే ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1½ కేజీ దాకా రైస్ కూడా ఇలా 80% కుక్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు ఈ విధంగా రైస్ పైనుండి వేసేసేయాలి, చికెన్ పైనుండి. తర్వాత పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం నూనె వేసి బిర్యానీ మంచి కలర్ రావడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కొంచెం పసుపు వేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా తడి చేసిన క్లాత్ని పైనుండి పేసేసి ఈ విధంగా బరువు పెట్టేసేయాలి. గట్టిగా బరువు పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 నిమిషాలు ఉంచేసేయండి. ఇప్పుడు ఒక 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇక మా అన్నయ్య చేసిన మస్కట్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందా? ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్